ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి 1వ తారీఖు నుండి మార్చి 1వ తారీఖు వరకు గల ఫిబ్రవరి నెల మకర రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ఈ మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదాలు కలిపి మకర రాశి అవుతుంది. మకర రాశికి మొన్న జనవరి 24వ తారీఖు నుంచి జన్మస్థానంలోకి శని సంచారం, 12వ స్థానంలో గురుడు, జన్మమందు రవి, లాభమందు ఉన్నటువంటి కుజుడు ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి వ్యయ స్థానంలోకి రాబోతున్నారు. మకర రాశి వారికి ప్రారంభంలాగా అయితే రాహు ఒక్కడే శుభుడు, చాలా శుభమైనటువంటి స్థానంలో ఉన్నారు. అయితే కొంత జన్మమందు శని మీకు మీ రాశికి అధిపతి అయినటువంటి శని, జన్మశని శుభాశుభ మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇస్తూ మీకు నిజానిజాలు ఎప్పుడు కూడా కష్టంగా ఉంటాయి. కొంత అబద్ధం మెల్లిగా చెప్తే తీగా అనిపించవచ్చు, నిజం ఒక్కసారిగా చెప్తే కష్టం అనిపించవచ్చు. కానీ శాశ్వతంగా మీరు ఆలోచన విధానం అంతా కూడా మీకు నిజాన్ని ఎప్పుడు కూడా ధర్మమే ఎప్పుడు నడిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, జన్మంలో ఉండేటువంటి శని మీకు అన్నీ నేర్పుతారు. మానవుల యొక్క నిజరూపం ఏ విధంగా ఉంటుంది, ఎవడి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది, డబ్బు ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటారు, డబ్బు లేకపోతే ఏ విధంగా ఉంటారు, వీళ్ళు మిమ్మల్ని ఏ రూపంగా గతంలో మిమ్మల్ని వాడుకున్నారు, మీకు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా మీకు ఉపయోగపడతారు అనేది పూర్తిగా తెలియజేస్తారు శనీశ్వర స్వామివారు. జన్మంలో ఉండడం వల్ల మీకు అనేక రకములైనటువంటి నీతి బుద్ధులన్నీ కూడా నేర్పుతారు. ఖచ్చితంగా జన్మస్థానంలో ఉన్నటువంటి శని వల్ల ఇబ్బంది అయితే లేదు, కానీ కొంత స్పీడ్ తగ్గుతుంది. మీకు ఆలోచన, ఓహో వీళ్ళు ఇలాంటి వాళ్ళు కాబట్టి నేను ఇలా ఉండాలి అని మీలో మీకు పరిపక్వత సంపూర్ణంగా ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి రాహు మీకు సర్వదా మేలు చేస్తూ ఉన్నారు. కాబట్టి పనులు ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో ఆలోచన విధి విధానంతో కొద్దిగా ముందు పెడతారు. అయితే ప్రారంభములుగా అయితే ఫిబ్రవరి 13వ తారీఖు వరకు జన్మస్థానంలో రవిశనుల కలయిక. ప్రతి చిన్న విషయంలోనూ తల్లిదండ్రులతో గొడవ పడడం, వాళ్ళ మాట లెక్క చేయకపోవడం, నాకన్నీ తెలుసు, నేను బాగానే ఆలోచిస్తాను కదా, ఎందుకు వీళ్ళు ఇలా రిపీట్ చేస్తున్నారు అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. అది కరెక్ట్ కాదు. జాగ్రత్తగా ఉండండి, నియమబద్ధంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి, తొందరపడవద్దు. ప్రతి విషయంలోనూ కూడా కేరింగ్ అవసరమవుతుంది. చూసి చూడనట్టుగా వదిలిపెట్టద్దు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనపరమైనటువంటి విషయాలలో కానీ, ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాలలో కానీ చాలా పరిశీలనాత్మక పద్ధతిలో మీరు ముందుకు వెళ్ళాలి. లేకపోతే మీరు ఇరుక్కునేటువంటి ప్రమాదం కనపడుతోంది. జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విద్యార్థులకి ఎంతో కష్టంగా ఉంటే కష్టమైనటువంటి పరిస్థితుల్లో కానీ పాస్ మార్కులు రావడం కష్టం అవుతుంది. మీరు కష్టపడకపోతే చాలా ఎక్కువ కేరింగ్గా ఉండాలి, ఎక్కువ శ్రద్ధతో చదువుకుంటే కానీ మీరు విజయానికి చేరువలోకి వెళ్ళలేరు. కాబట్టి అతి శ్రద్ధ వహించండి. రాహు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి 4 అడుగులు మీరు వేస్తే 5వ అడుగు భగవంతుడి దయ వల్ల మీకు ముందుకు పెడుతుంది. కాబట్టి భగవంతుడిని ఊరుగాల్లో దీపం పెట్టామని విద్యార్థులు ఆ విధంగా ప్రవర్తిస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
ఉద్యోగస్తులకు మాత్రం కొంత శుభాశుభ మిశ్రమంగా ఉంది. కొంత స్థానచలనం జరిగి ఇష్టం లేని ప్రదేశానికి వెళ్ళి పనులు చేయవలసి రావచ్చు. లేదా మీకున్నటువంటి స్థానబలం వల్ల ఆ స్థానంలో మీరు అన్ని రకాలుగా మీరు ఎస్టాబ్లిష్ అయి ఉండొచ్చు. అది ఎదుటి వ్యక్తులు తట్టుకోలేక మీకు పొల్లబెట్టి మిమ్మల్ని దూరంగా తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయవచ్చు. దానివల్ల మీకు వాదోపవాదాలు పెరిగి మీ యొక్క సుపీరియర్స్తో గొడవ వచ్చి దూరంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి శాంతం వహించండి. ఖచ్చితమైనటువంటి ప్రభావంతో మీకు మంచి జరుగుతుంది గ్యారంటీగా. జన్మస్థానమందు ఉన్నటువంటి రవి 13వ తారీఖు నుంచి కొంత ద్వితీయానికి వెళ్ళిన తర్వాత కొంత ప్రతి విషయంలోనూ కోపం తగ్గుతుంది, ఆలోచన విధానం మారుతుంది, తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఒక కమాండింగ్ వస్తుంది. రైట్, ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేటువంటి నిర్ణయానికి మీరు వస్తారు. వ్యాపారస్తులకైతే నూనె రంగంలో ఉండేటువంటి వ్యాపారస్తులు కానీ, ఆయిల్ మిల్స్కి సంబంధమైనటువంటి వ్యాపారస్తులకు కానీ, ఇనుము సిమెంటు ఇటువంటి వ్యాపారస్తులకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి కాలము. ట్రేడింగ్ రంగం అనుకూలంగా లేదు, జాగ్రత్త వహించండి. ఎందువలనంటే మీ అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. మీరు పెట్టినటువంటి పెట్టుబడులు తిరిగి రావాలి అంటే పెట్టిన ధనం చేతికి రావడమే చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు బయటపడాలి అంటే చాలా జాగ్రత్త వహిస్తే కానీ సమస్యకి పరిష్కారం ఉండదు. అందువల్ల ధనపరమైనటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. పెట్టుబడులు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి శుభాశుభ మిశ్రమంగా ఉంది. కోపం ఎక్కువగా ఉత్తుత్తునే చిన్న చిన్న విషయాలకు కూడా కోపం వచ్చేసి భార్యాభర్తలతో కానీ మిత్రులతో కానీ కుటుంబ స్థానంలో గొడవలు వచ్చేలా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించండి. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఏమీ తీసుకోవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. విదేశాలకు ప్రయాణం వచ్చేలా ఉంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు మాత్రం అనుకూలంగా ఉంది. విదేశాలకు సంబంధమైనటువంటి ప్రయాణాలు మాత్రం చాలా అవకాశంగా కనపడుతున్నాయి. కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. కోర్టు వ్యవహారాలకి మాత్రం కొంత ప్రతికూలతలే కనపడుతున్నాయి, అనుకూలంగా లేదు. ఏదైనా విషయం అత్యవసరమైనటువంటి పరిస్థితులు కనుక వస్తే కాంప్రమైజ్ చేసుకునేటువంటి పరిస్థితులు పెంచుకోండి. కాంప్రమైజ్గా లేకపోతే కొంత ఇబ్బంది రావచ్చు. ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితమైనటువంటి విధి విధానంతో ముందుకు వెళ్ళండి, మీకు మంచి జరుగుతుంది. వివాహం కాని వారికి మాత్రం కొంత అనుకూలమైనటువంటి ప్రయత్నాల వల్ల వివాహ ప్రయత్నాలకి కొంత అనుకూలంగా ఉంది. కానీ జన్మమందు శని సంచారం, వ్యయమందు ఉన్నటువంటి గురు సంచారం, వీటి వల్ల ప్రత్యేకంగా వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది. ఎందువల్లనంటే ఏమో మీ జాతకంలో ఉండేటువంటి ధనయోగం బాగుందేమో, దానివల్ల మంచి అడుగులు పడతాయేమో, దీనివల్ల మీరు సులువు అవ్వకుండా మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకు పెడితే బాగుంటుందేమో అనేటువంటి ఆ ఛాన్స్ మీరు మిస్ చేసుకోవద్దు. వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకోండి. దానివల్ల అనుకూలమైనటువంటి ఫలితాలు రావడమే కాకుండా మానసిక ప్రశాంతత లభించి మీరు చేసేటువంటి దేవతారాధన ఏమిటి, మీరు మీ ఇన్వెస్ట్మెంట్ రంగంలో కానీ లేదా ఏదైనా ప్రత్యేకమైనటువంటి విభాగంలో కానీ మీరు ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధమైనటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీకు కొంత మానసిక ప్రశాంతతలై అవకాశం కల్పిస్తాయి. కాబట్టి వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది. ఒక్కసారి శనేశ్వర దేవాలయానికి, స్వయంభవాలయాలైనటువంటి మందపల్లి, ఈస్ట్ గోదావరిలో ఉన్నటువంటి మందపల్లి ఇటువంటి దేవాలయానికి వెళ్ళి, లేదా కాలభైరవ స్వామివారి దేవాలయానికి వెళ్ళి, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి శనేశ్వరాలయానికి వెళ్ళి
స్వామివారికి సంపూర్ణంగా చక్కగా తృప్తికరంగా తైలాభిషేకం చేయించుకోండి, కాలభైరవ దర్శనం చేసుకోండి, శనివార నియమాలు ఖచ్చితంగా చేయండి, ఈశ్వరారాధన చేయండి, మహావిష్ణువుని దర్శించుకోండి. నెలలో ఒక్కరోజైనా సరే పరమేశ్వరుడికి పంచామృతాలతో త్రయోదశి నాడు అభిషేకం చేయించుకోండి. మనస్సు కొంత ప్రశాంతంగా ఉండడమే కాకుండా ఒక పద్ధతిలో పనులన్నీ కూడా ముందుకు వెళ్తాయి. రాబోయేటువంటి రోజుల్లో గురుని యొక్క అనుగ్రహము మీకు కొంత అనుకూలంగా మారుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా 2.5 సంవత్సరముల శని పూర్తి చేసుకున్నారు. మిగతా పనులన్నీ కూడా ఒక విధి విధానంతో ముందుకు వెళ్ళాలి అంటే వ్యక్తిగత జాతక పరిశీలన చాలా అవసరమవుతుంది. ఏ విధంగా మీ యొక్క జాతకాన్ని నియంత్రించుకోవాలి, ఏ విధంగా మీ యొక్క జాతకాన్ని వృద్ధి చెందే విధంగా ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఏ రత్నాన్ని ధరించాలి, ఏ వారాన్ని మీరు పాటించాలి, ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతకాన్ని బట్టి తెలుస్తాయి. కాబట్టి ఒకసారి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదు.